Hi friends, welcome to the Law Teller యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు చెప్పబోయే కేసు క్రిమినల్ కేసులో చాలా పెద్ద కేసు. దాన్ని డెకాయిటీ కేసు 395 ఆఫ్ ఐపీసీ, సెక్షన్ 395 ఆఫ్ ఐపీసీ అండ్ సెక్షన్ 310 ఆఫ్ బిఎన్ఎస్. సో ఫ్రెండ్స్, మొట్టమొదటిగా ఈ డెకాయిటీ కేసు అంటే నిర్వచనం ఏంటంటే, డెకాయిటీ కేసు అంటే 5గురికి మించి ఎక్కువ మంది ముఠాలుగా, గ్రూపులుగా దారి దోపిడీలు, దొంగతనాలు, ఇళ్లల్లోకి వెళ్ళి ఇళ్ళు పగలగొట్టి ఇంట ఉన్న జనాలని చంపి దొంగతనం, సొత్తును దొంగిలించాలనే ఉద్దేశంతో ఐదుగురు లేక అంతకు మించిన ఎక్కువ మంది కలిసి చేసేదాన్ని డెకాయిటీ అంటారు. ఈ డెకాయిటీ కేసులు మనము చాలానే చూస్తూనే ఉన్నాం. సమ్మర్ వచ్చిందంటే మన తెలుగు రాష్ట్రాల్లో వేరే వాళ్ళు వచ్చి పగలు రెక్కి నిర్వహించుకొని రైత్ర దొంగతనాలు, డెకాయిటీలు చేస్తూ ఉంటారు. ఈ డెకాయిటీ కేసుల్లో ముఖ్యంగా 5గురు లేక అంతకు మించి ఎక్కువ మంది నేరస్తులు నేరం చేయాలనే ఉద్దేశంతో, సొత్తును దొంగిలించాలనే ఉద్దేశంతో ఈ నేరాలు చేస్తుంటారు. వారు ఈ కేసులో చేసినప్పుడు కంపల్సరీగా కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత డెకాయిటీ కేసు సెక్షన్ 395 ఆఫ్ ఐపీసీ అలాగే సెక్షన్ 310 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఈ డెకాయిటీ కేసులో ఫస్ట్ రిమాండ్ పంపుతారు. రిమాండ్ కంపల్సరీగా పంపుతారు, ఎందుకంటే కేసు పెద్దది కాబట్టి. దీనికి మ్యాక్సిమం స్టేషన్ బెయిల్ అనేది ఉండదు. ఈ డెకాయిటీ కేసులో రిమాండ్కి పంపించిన తర్వాత సెక్షన్ 437 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం, అలాగే మనం జిల్లా కోర్టులో లేదంటే వేరే కోర్టులోనో హయ్యర్ కోర్టులోనో బెయిల్ మూవ్ చేసుకుని, బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుని బెయిల్ మీద బయటికి వస్తారు. ఆ బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత షూరిటీలు పెట్టుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుని బయటకు వస్తారు. ఆ తర్వాత ఈ కేసులో రిమాండ్ పంపించిన తర్వాత ముద్దాయిల్ని బయటకు వచ్చిన తర్వాత ఈలోపు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఈ డెకాయిటీ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ అంటే ఆ నేరం ఎలా చేశారు, ఎంతమంది చేశారు, వాళ్ళ ముద్దాయిల అడ్రస్లు, అలాగే ఆ నేరంలో వాళ్ళు ఆడినటువంటి ఆయుధాలు, అలాగే ఆ నేరం జరగటం వలన అక్కడ ఎంతమంది ఆ నేరాన వీళ్ళ భార్యను పడి దెబ్బలు తగిలి తిన్నవారో లేదంటే చనిపోయిన వారు ఉంటే వారి డీటెయిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటారు. ఎవిడెన్స్ మాత్రం గ్యాదరింగ్ చేసుకుంటారు. పోలీసు వారు ఆ నేర స్థలానికి వెళ్ళి ఆ నేర పరిశీలన రిపోర్ట్ మొత్తం అంతా రాసుకుంటారు. అలాగే నేరం చుట్టూతో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజీలు, అలాగే నైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుండి విట్నెస్లుగా పెట్టి వాళ్ళ దగ్గర నుండి 161 స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుని దాన్ని లిస్ట్ ఆఫ్ విట్నెస్లో ఛార్జ్ షీట్ అనేది రెడీ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసి ఆ ఛార్జ్ షీట్ అంతా రెడీ చేసిన తర్వాత కోర్టు నుండి మరలా ముద్దాయిలకి ఎవరైతే డెకాయిటీ చేశారో, ఎవరైతే డెకాయిటీలో ఉన్నారో వాళ్ళందరిని ఫైండ్ అవుట్ చేసి ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి ఉంటే వారిని కూడా చేసి ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కోర్టు వారు ఆ కేసుకు ఒక సీసీ నెంబర్ అనో లేదంటే ఇంక వేరే నెంబర్ అని ఒకటి ఇస్తారు. ఆ ఇచ్చిన తర్వాత మరలా ఈ కోర్టు వారు ఆ డెకాయిటీ కేసులో ఇతను
ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో డకాయిటీ చేసిన వారు వాళ్ళు ఒక లాయర్ గారిని అడ్వకేట్ని పెట్టుకుని ఆ కేసు చేపించుకోవాలి. ఈ లాయర్ గారు ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ముద్దాయిలు నేరం చేయలేదని చెప్పి కంపల్సరీగా డిఫెన్స్ అడ్వకేట్ గారు వాదిస్తారు. అలాగే కంప్లైనెంట్ తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాగే పీపీ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కేసు నేరం వీళ్ళే చేశారని చెప్పి ఆయన వాదిస్తాడు. ఇలా జరిగిన తర్వాత కోర్టులకి వాయిదాలకు తిరిగే క్రమంలో ముద్దాయిలు వీరికి ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జడ్జి గారు ఫస్ట్గా వీళ్ళని అడుగుతాడు, మీ మీద ఇలా ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి అని అడుగుతారు. దాని గురించి మీరు ఏమైనా చెప్పుకోనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతారు. దాని తర్వాత లిస్ట్ ఆఫ్ విట్నెస్కి ఎవరైతే ఆ ఛార్జ్షీట్లో లిస్ట్ ఆఫ్ విట్నెస్గా ఫైల్ చేశారో వారికి సమన్స్ పంపిస్తారు. వారికి సమన్స్ పంపించి కోర్టుకు వచ్చి ఎగ్జామినేషన్ చేయడానికి చీఫ్ ఎగ్జామినేషన్ అనేది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చేస్తారు. ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ 1 by 1 క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ముద్దాయిల తరపు న్యాయవాది గారు 1 by 1 ఒక్కొక్కరిని క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఈ క్రాస్ ఎగ్జామినేషను చీఫ్ ఎగ్జామినేషను క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ముద్దాయిలందరికీ ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ముద్దాయిలు అందరికీ 313 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ 313 ఎగ్జామినేషన్కి కంపల్సరీగా అందరు ముద్దాయిలు హాజరవ్వాలి. ఆ హాజరయ్యి జడ్జి గారు పలానా సాక్షి మీ మీద ఇలా చెప్పారు, ఇలా మీ మీద నేరం ఆరోపించబడింది, మీరేమైనా చెప్పుకునేది ఏమైనా ఉందా లేదా అని అడుగుతారు. దానికి ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అంటే కంప్లైనెంట్ తరపు న్యాయవాది గారు ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఈ కేసులో వీళ్ళే నేరం చేశారని చెప్పి బలంగా వాదిస్తారు ఈ కేసులో. ఆ తర్వాత ముద్దాయిల తరపు న్యాయవాది డిఫెన్స్ లాయర్ గారు ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఆర్గ్యుమెంట్ అనేది చేస్తారు. ఈ ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత జడ్జి గారు ఒక వాయిదా వేసుకుని జడ్జిమెంట్ రోజున జడ్జిమెంట్ ఇస్తారు. ఆ కేసు యొక్క ఎవిడెన్స్ని పూర్వపరాలు పరిశీలించిన పిదప జడ్జి గారు నేరం రుజువైతే శిక్ష పడుద్ది, నేరం రుజువు కాకపోతే కేసు కొట్టివేయటం జరుగుతుంది. అలాగే ఒకవేళ నేరం రుజువయ్యే శిక్ష పడితే వారికి మళ్ళా ముద్దాయిలకి వేరే ఆప్షన్ ఇంకోటి ఉంటుంది, సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్. ఆ రోజునే కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకుని ఆ రోజునే బయటకు వచ్చి మరలా జిల్లా కోర్టులో అప్పీల్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా డకాయిటీ కేసు సెక్షన్ 395 ఆఫ్ ఐపీసీ అలాగే సెక్షన్ 310 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం కేసు అనేది మన ఇండియాలో క్రిమినల్ కేసు ట్రయల్ అనేది ప్రొసీజర్ అలా జరుగుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తేనే మీకు కేసు ట్రయల్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమవుద్ది. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పూర్తిగా వీడియో చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయగలరని చెప్పి కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.